నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రజల ఇబ్బందులను తొలగించే విధంగా రేవంత్ పాలన సాగుతుండటంతో గ్రామ స్థాయిలో పార్టీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు మద్దతుగా నిలిచిన వారిలో అధిక శాతం మంది రేవంత్ రెడ్డి పాలనను మెచ్చి కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయమైనట్లేనని పలు సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ప్రజల నుంచి మద్దతు పెరగడంతో బీఆర్ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎంపీలు, ద్వితీయ శ్రేణి నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ దూకుడు పాలన తీరు నచ్చి మెచ్చి పార్టీ నుంచి కీలక నేతలు చేజారుతుండటంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ వ్యూహాలకు తిరుగు లేకుండా ఉండేది. కానీ అధికారం కోల్పోయాక కేసీఆర్ వ్యూహాలను రేవంత్ చిత్తు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. బీజేపీ 4 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ 3 నియోజకవర్గాల్లో, మజ్లిస్ 1 నియోజకవర్గంలో విజయం సాధించాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. దీనికి తోడు కొందరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అయితే ఇటీవల పలు సంస్థలు వెల్లడించిన సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలలో 2 నుంచి 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని తేలింది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుతో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోంది. దీంతో ఆ పార్టీకి 10 నుంచి 12 నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయమని సర్వే ఫలితాలు తేటతెల్ల చేస్తున్నాయి. బీజేపీకి 3 నుంచి 4, మజ్లిస్ కు 1 పార్లమెంట్ స్థానం దక్కే అవకాశం ఉందని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. అయితే కోస్గి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 14 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించాలని, ఆ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన రీతిలో పాలన సాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలను వెలికితీస్తూనే పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రేవంత్ దూకుడుతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేసేది. దీంతో ఆలస్యంగా అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యేవి. కానీ రేవంత్ రెడ్డి ఆ విధానానికి స్వస్తి పలికినట్లు కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో కన్ఫ్యూజ్ లేకుండా చేస్తున్నారని, ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన రేవంత్ మరో వారం రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. 1-2 చోట్ల మినహా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను రేవంత్ పూర్తి చేశారని అంటున్నారు. ఆ మేరకు హైకమాండ్ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందన్న చర్చ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. 14 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా రేవంత్, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దూకుడుతో దీంతో ఆలస్యంగా అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యేవి. కానీ రేవంత్ రెడ్డి ఆ విధానానికి స్వస్తి పలికినట్లు కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో కన్ఫ్యూజ్ లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన రేవంత్ మరో వారం రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. 1-2 చోట్ల మినహా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను రేవంత్ పూర్తి చేశారని అంటున్నారు. ఆ మేరకు హైకమాండ్ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందన్న చర్చ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. 14 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా రేవంత్, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దూకుడుతో బీఆర్ఎస్, బీజేపీ నేతల్లో కలవరం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేయాలంటూ పార్టీ నేతలు ఆయా పార్టీల అధిష్టానాలపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యూహాలు బీఆర్ఎస్, బీజేపీ అధిష్టానాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.